సింగరేణి లాంటి పెద్ద కంపెనీలో మీరు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని మరి ఈరోజు నియామక పత్రాలు తీసుకుంటున్నారు. చాలా అదృష్టవంతులు. ఇంత మంచి కంపెనీలో చేయడం నిజంగా మంచి అదృష్టము. మరి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా మీ తల్లిదండ్రుల చొరవ వలన మరి ఈ ఉద్యోగం మీరు పొందుతున్నారు. రాబోయే కాలంలో మీకు ఇంకా చాలా చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మన సింగరేణి కాలేజ్ కంపెనీ ఇప్పుడు మనకి కోల్ ప్రొడక్షన్లో ఉంది, థర్మల్ పవర్ జనరేషన్లో ఉంది, సోలార్ పవర్ జనరేషన్లో ఉంది, ఎక్స్ప్లోజివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, ఇంకా విండ్ పవర్లో, ఇంకా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు, ఇంకా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, మనకు నైనీలో కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేసుకోబోతున్నాము. రాజస్థాన్లో కూడా సోలార్ పవర్ ప్లాంట్స్ మనం ఇన్స్టాల్ చేసుకోబోతున్నాము. మనం ఎస్టీపీపీలో ఇంకా మిథనాల్ లాంటి మనకు ఫ్రీగా పోయే కార్బన్ డైఆక్సైడ్ నుండి మిథనాల్ కూడా తయారు చేసుకుంటున్నాము. ఇంకా సోలార్ పవర్ ప్లాంట్లో దాదాపు మనము సింగరేణిలో ఇంకా ఎక్కువ అవకాశాలు కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయో మనం చూసుకొని సోలార్లో కూడా ఇంకా ముందుకెళ్తున్నాము. ఇట్లా మనము సింగరేణి కంపెనీ రాబోయే కాలంలో ఆర్థికంగా బలంగా తయారు కావడానికి అన్ని రంగాల్లో మనము విస్తరిస్తున్నాము. మన గౌరవ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారు ఈ ఆలోచనతోటి కంపెనీ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త కొత్త ప్రణాళికలు సార్ రచిస్తున్నారు. మరి రాబోయే కాలంలో మనకి బొగ్గు రంగంలో చాలా పోటీ వచ్చే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు సింగరేణి కాలేజ్ మరి దాదాపు మనము 137 సంవత్సరాలుగా మనము మైనింగ్ చేస్తున్నాము. భారతదేశంలో మరి మనము దాదాపు మనకు 6% రిజర్వ్స్ ఉంటే ఉత్పత్తి 10% తీస్తున్నాము. కోల్ ఇండియాతో పోల్చుకున్నప్పుడు మన రిజర్వ్స్ కొంచెము చాలా తక్కువ ఉంటాయి. మనకి హయ్యర్ స్ట్రిప్పింగ్ రేషియో అంటే ఒక టన్ను బొగ్గు తీయడానికి మనకి దాదాపు 15 క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తున్నాం. మనం 15 క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తున్నప్పుడు మనకు కోల్ ఇండియాతో పోల్చినప్పుడు దాదాపు 2500 రూపాయలు ఒక టన్నుకి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే కోల్ ఇండియాలో అయితే ఒక టన్నుకి 2 క్యూబిక్ మీటర్లు మాత్రమే మట్టి తీయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో ఏంటంటే వాళ్ళకు ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. కోల్ ఇండియాలో వాళ్ళకి ఉన్న సీమ్స్ 10 మీటర్ల నుండి 100 మీటర్లు, 100, 30, 40, 50, 100 మీటర్ల దాకా కూడా మనకి వాళ్ళకి అవైలబుల్ రిజల్ట్స్ ఉన్నవి. మన తెలంగాణ రీజియన్లో మన సింగరేణి కాలేజ్లో ఉన్న సీమ్స్ చిన్న చిన్న సీమ్స్, తక్కువ సీమ్స్, చాలా ఎక్కువ డెప్త్లో ఉన్నవి, హైలీ ఇంక్లైన్డ్, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకి 22 అండర్గ్రౌండ్ బావులు, మరి 17 ఓపెన్ కాస్ట్లు చూస్తే మనకి దాదాపు 22 అండర్గ్రౌండ్ బావులు కూడా మనకి నష్టాల్లో నడుస్తున్నాయి. మన కోల్ సార్ ఇప్పుడు మనకు